హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చల్లా వాక్స్. ఈరోజు మనం చామదుంపల పులుసు ఎలా చేయాలో చూద్దాం. చామదుంపల వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి. ఇందులో పొటాషియం, కొవ్వు, కొలెస్ట్రాల్ ఇవన్నీ తక్కువ ఉంటాయి. చామదుంపలు ఒక 400 గ్రాముల చామదుంపలు తీసుకుని ఇలా మజ్జిగ తురుక్కుని కడిగి శుభ్రంగా ఉడకబెట్టుకోండి. బాగా ఉడకబెట్టి తొక్క తీసి పక్కన పెట్టుకోండి. ఇంకా ఈ వంటకానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. ఒక 2 చెంచాలు బెల్లం, ఒక నిమ్మకాయ అంత చింతపండు ఓ పావు గంట ముందు నానబెట్టుకోండి. ఒక 2 రెబ్బల కరివేపాకు. ఇక తాలింపు గింజల గురించి మనకు తెలిసిందే కదా. ఒక తాలింపు పెట్టి రెడీ చేసుకోండి. అందుట్లో అన్ని రకాల దినుసులు ఉంటాయి కదా మన ఇంట్లో. అలాగే ఇప్పుడు ఒక మూకుడు పెట్టుకోండి. ఒక మూకుడు పెట్టుకుని అందుట్లో నూనె అవసరం లేదు ఫ్రెండ్స్. ఇందుట్లో ఒక 2 చెంచాలు మెంతులు, 2 చెంచాలు ధనియాలు, ఒక 5-6 ఎండుమిరపకాయలు తుంపుల్లాగా చేసి వేసుకోండి. వేసుకుని దోరగా వేయించి పక్కన చల్లారబెట్టుకోండి. తర్వాత ఈ వంటకానికి సరిపడా తాలింపు వేసుకోవడానికి మళ్ళీ మూకుడు పెట్టుకోండి. కొంచెం నూనె వేసుకోండి. 2 చెంచాల నూనె అనుకోండి. తాలింపుకి ఒక 3 చెంచాల పచ్చెనగపప్పు, ఓ 2 చెంచాల చాయ్ మినపప్పు, ఒక చెంచాడు ఆవాలు వేసుకోండి. వేసుకుని ఒక నిమిషం వేయించుకోండి. ఈ చామదుంపల్లో కొవ్వు తక్కువ, కొలెస్ట్రాల్ లేకపోవటం వల్ల బరువు కూడా మనం పెరగం. దానివల్ల చాలా ఉపయోగం అండి. బరువు తగ్గాలనుకున్న వాళ్ళకి చామదుంప చాలా మంచిది. ఒక నిమిషం వేగిన తర్వాత కరివేపాకు, ఎండుమిరపకాయ తుంపులు కూడా వేసుకుని ఒక 2 నిమిషాలు వేయించుకోండి. వేగిన తర్వాత మన దగ్గర ఉడకబెట్టుకున్న చామదుంపలు ఉన్నాయి కదా, ఆ ముక్కలన్నీ వేసేయండి. వేసేసి బాగా కలుపుకోండి. అటు ఇటు కలిపెట్టుకున్న తర్వాత అవకాశం ఉంటే గరిటె పెట్టి చిదుపుకోవటం మంచిదే. ఈ చామదుంపలు మరి ముక్కల్లాగా కాకుండా కొంచెం కొంచెం అలాగ. తర్వాత ఒక పావు చెంచాడు పసుపు వేసుకోండి. పసుపు వేసుకుని చక్కగా చూసారా ఇలాగనమాట, ఎనుపుకున్నట్టుగా అలా చేసుకుని తర్వాత మన దగ్గర ఉన్న చింతపండు నానబెట్టుకున్నప్పుడు ఉంది కదా, అది పులుసులా చేసుకుని వేసేసుకోండి. చింతపండు పులుసు వేసిన తర్వాత బాగా కలబెట్టుకుని ఒక 2 నిమిషాలు అలా మూత పెట్టండి. ఈ 2 నిమిషాల్లో ఏం చేద్దామంటే చిన్న జారు తీసుకుని ఆ జారులోకి మనం ఇందాక వేయించి పెట్టుకున్నాం కదా ఎండుమిరపకాయలు, ధనియాలు, మెంతులు మెత్తగా పొడిలాగా చేసుకుందాం. ఈ పొడియే ఈ రెసిపీకి సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ ఫ్రెండ్స్. చాలా రుచి తీసుకొస్తుంది ఈ పొడి. చూసారా ఇలా పట్టుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మూత తీసి కలబెట్టి ఒకసారి అందుట్లో ఈ పొడి అంతా వేసేసుకోండి. వేసేసుకుని బాగా అటు ఇటు కలబెట్టండి. సరిపడా ఉప్పు కూడా ఇప్పుడే వేసేసుకోండి. వేసేసుకుని బాగా కలిపెట్టి చక్కగా ఇంకొక 2-3 నిమిషాలు ఉడికించారంటే సరిపోతుంది. ఒక 2 నిమిషాలు ఉడికిన తర్వాత బెల్లం పెట్టుకున్నాం కదా 2 చెంచాలు, అది కూడా వేసేయండి. ఇప్పుడే వేసేసి శుభ్రంగా కలిపెట్టి మూత పెట్టండి. మూత పెట్టి ఒక్క 2 నిమిషాల నుంచి కట్టేశారంటే గుమగుమలాడే చామదుంపల పులుసు రెడీ. అద్భుతంగా ఉంటుందండి. అంతే. ప్లీజ్ షేర్ అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.